విడాకులు తీసుకోవటం సామాన్య ప్రజలు కూడా చాలా సింపుల్గా విడాకులు తీసుకుంటున్నారు. ఈరోజు ఏ తండ్రి కూడా నా పరువు కోసం ఉండమ్మా, అక్కడ నా కోసం నువ్వు ఉండమ్మా అని తండ్రులు చాలామంది చెప్పట్లేదు. అవునా, నీకు ఇబ్బందిగా ఉందా, ట్రై చెయ్యని చెప్తున్నారు. ట్రై చేసిన తర్వాత పైగా అసలు మేము ఈ పెళ్ళిళ్ళ గురించి పదే పదే చెప్తున్నది ఏంటంటే, మీరు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళమని చెప్తున్నాం. ఒక్కవేళ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళలేదు, మ్యారిటల్ కౌన్సిలింగ్ ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు ఉన్నారు, అద్భుతంగా కౌన్సిలింగ్ చేస్తారు. ఐ థింక్ ఆవిడ నాకు తెలుసు, ఇంతకు ముందు కూడా కలిసాం మేము. అయితే కదా, అయితే మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఒక పెళ్ళి వద్దు అనుకోగానే, నచ్చలేదు అనుకోగానే వెంటనే తీసి పారేయద్దు. ఇదేమి ఎగ్జామ్ కాదు డ్రాప్ చేసి ఇంటికి వచ్చేయడానికి. మీరు ప్రయత్నం చెయ్యండి, ట్రై చెయ్యండి. అన్ని ప్రయత్నాలు అయిన తర్వాత విడాకులు తీసుకోండి. ఇప్పుడు సమంత కూడా నాగ చైతన్యతోటి ఏ ప్రయత్నం చేయకుండానే, ఏ నెగోషియేషన్ లేకోకుండానే ఆల్ ఆఫ్ ఒక నైట్ డెసిషన్ తీసేసుకుని బయటకు వచ్చేసిందని అనుకోవద్దు. చాలా జరుగుంటాయి వాళ్ళ మధ్యలో. కాకపోతే ఇక్కడ బాధాకరం, మీరు ఇందాక ఓ ప్రశ్న వేశారు, ఏంటి ఆడవాళ్ళ విడాకుల గురించే ఎందుకు ఇంత చర్చ చేస్తున్నారు అని. ఎందుకంటే ఆడవాళ్ళు సాఫ్ట్ టార్గెట్స్ ఈ సమాజంలో. ఆ రోజు కూడా సమంతాన్ని ఏమన్నారు, అక్కనేని లాంటి కుటుంబాన్ని వదులుకుని నువ్వు బయటకు వచ్చేసావా అని మాట్లాడారు. అక్కడ అక్కనేని కుటుంబమా, ఆ కిరీటమా కాదు. అక్కడ తన వ్యక్తిత్వం ఇంపార్టెంట్, తన సంతోషం ఇంపార్టెంట్. తను అక్కడ ఆ ఉక్కిరి బిక్కిరి ఉండలేకపోయింది. డయానాకు కూడా ఇలాగే జరిగింది కదా, డయానాను కూడా ఇలాగే మాట్లాడారు. మరి డయానా ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిందో భర్త గురించి, అదే పని చేసి చూపించాడు అతను. తన పాత స్నేహితురాలను పెళ్లి చేసుకున్నాడు. అందుకని అదేదో అబద్ధం చెప్పింది ఆ అమ్మాయికి ఏదో ఈ పెళ్లిలో ఉండటం ఇష్టం లేక ఇలా చేసింది అని అనుకోవటం చాలా పొరపాటు. ఒక పెళ్లి కలిసి ఉండటానికి ఎంత మంచి పరిస్థితులు ఉంటాయో, విడిపోవడానికి అంత దరిద్రమైన కండిషన్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు వచ్చి, ఆ భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, వాళ్ళు వచ్చి మా దగ్గర వాళ్ళ బాధని చెప్పినప్పుడు చూస్తే అనిపిస్తుంది, అప్పుడు వేరే వాళ్ళ జీవితాల్లో మనం నిర్ణయం తీసుకోకూడదు, కానీ తీసుకోమని కూడా చెప్పకూడదు యాజ్ ఏ కౌన్సిలర్స్గా, యాజ్ ఏ సైకాలజిస్టులుగా. కానీ అనిపిస్తుంది, అమ్మో ఈ కష్టంలో అయితే మనం ఉండగలుగుతామా, మన అమ్మాయిని అయితే ఈ కష్టంలో ఉండమని చెప్తామా అని అనిపించేన్ని కష్టాలు ఉంటాయి. కానీ విడాకులు తీసుకున్న మహిళపై సమాజం చూపే ఒత్తిడి చాలా ఉంటుంది. అది సెలబ్రిటీ పైన కూడా అలాగే ఉంటుంది. ఎవరి తరఫునైనా అదే ఉంటుందండి. సమంత మొదటిసారి విడాకులు తీసుకున్నప్పుడు కూడా నేను అదే చెప్పాను. వాళ్ళు బహుశా ఖరీదైన తినొచ్చు, మనం ఖరీదు తక్కువ తినొచ్చు, వాళ్ళ జీవితాలు ఏవో ఉన్నాయి వాళ్ళ జీవితాల్లో అని అనుకోవటం చాలా పెద్ద భ్రమ. మన జీవితాల్లో ఏముంటుందో వాళ్ళ జీవితాల్లో అని అంతే ఉంటుంది. కాకపోతే కాస్త ఖరీదుగా ఉంటాయి. కాకపోతే ఇంకా ఒక రకంగా వాళ్ళ జీవితాలు వల్నరబుల్ నన్ను అడిగితే. ఎందుకంటే వాళ్ళు నుంచున్నా ప్రశ్నిస్తాం, కూర్చున్నా ప్రశ్నిస్తాం, మాట్లాడుకుంటాం మనం. ఇదే కండిషను ఒక మామూలు ఫ్యామిలీలో, ఎవరి ఫ్యామిలీలో ఇలా జరిగింది అనుకోండి, ఇంత డిస్కషన్ పెడతామా? పెట్టమో. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ లైఫ్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఆబ్వియస్లీ సెలబ్రిటీస్ అది కూడా మనకు హక్కు లేదంటున్నాను. కాకపోతే నేను మాట్లాడడానికి నన్ను పిలవగానే వచ్చింది. ఎందుకంటే దీని నుంచి ఎవరైనా నేర్చుకుంటారేమో, మేము మాట్లాడే 10 మాటల్లో ఒక ముక్కైనా ఎవరికైనా అర్థమవుతుందేమో. సో కాల్డ్ ఫ్యాన్స్ మాట్లాడే మాటలు కావచ్చు. అసలు మనకి ఎవరిచ్చారండి ఒక జడ్జిమెంటల్ పాస్ చేసే రైట్ ఎవరిచ్చారు? యాజ్ ఏ కౌన్సిలర్స్గా, యాజ్ ఏ సైకాలజిస్టులకు కూడా మేము నాన్ జడ్జిమెంటల్గా ఉండాలి. మేము అసలు జడ్జిమెంట్ చెప్పకూడదు వాళ్ళకి. నువ్వు ఈ తప్పు చేసావు అని చెప్పకూడదు, ఇలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్తాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కౌన్సిలింగ్లో. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనము వేరే వాళ్ళ జీవితాలని ప్రభావితం చేయొచ్చు కానీ వాళ్ళని నిర్దేశించలేము అనేది ఇక్కడ మోరల్. ఈ మోరల్ నేర్చుకుంటే ఎవరైనా సరే వాళ్ళేంటి వీళ్ళేంటి అని మాట్లాడడం మానేసేస్తాం మనం. ఫస్ట్ ఎవరికైనా రెండో పెళ్లి అవసరం రావద్దు. ఓకే, వచ్చింది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇప్పుడు నేను అంటానండి, నేను అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటా. ఎందుకంటే నాకు ఆ హాస్పిటల్ ఇష్టం లేదు, ఆ స్మెల్ ఇష్టం లేదు, ఆ టెస్ట్లు ఇష్టం లేదు అనుకుంటాను. కానీ హాస్పిటల్కి వెళ్ళకుండా కుదురుతుందా? వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేస్తాను? మానేసి కూర్చుంటానా ఇంట్లో?
అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు కదా. అవును. పైగా కొన్ని సందర్భాల్లోనండి ఈ టాక్సిక్ మ్యారేజ్లో పిల్లలు నలిగిపోతారు. పిల్లల్ని రక్షించడానికైనా పెద్దవాళ్ళు విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా అది పర్సనల్ చాయిస్. వాళ్ళు సెలబ్రిటీయా, నార్మల్ పీపులా, రైల్వే పోర్టరా, లేకపోతే పొలంలో పనిచేసుకునే కూలీయా, ఎవ్వరు అనేది ఇక్కడ ప్రశ్న కాదు. ఒక హ్యూమన్ బీయింగ్, ఒక హ్యూమన్ రైట్. అది ఇష్టం లేని కండిషన్లో రావాల్సిన అవసరం లేదు. అందుకని అది కాకుండా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ఆమె ఎవరో నాకు తెలీదు, రాజనిడుమూరు ఫస్ట్ వైఫ్ మీన్స్ ఎక్స్ వైఫ్. 22లో విడాకులు అయితే కూడా ఆవిడ వీళ్ళ రిలేషన్షిప్ గురించి స్పందిస్తుంది చూసారా. ఈ విషయాన్ని నేర్చుకోండి. ఇది కరెక్ట్ కాదు. మీరు ఎవరైనా సరే మూవ్ ఆన్ అయిపోవాల్సిందే. ఫ్లైట్ మిస్ అవుతుంది, ఇంకో ఫ్లైట్ ఎక్కమా? మనం చేరాల్సిన డెస్టినేషన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఫ్లైట్ మిస్ అయింది,